మా నిర్మల మేడం గారు మీ అందరికీ సూచిస్తారు, దానికి భరోసాగా కూడా ఇస్తారు. మీ అందరికీ నా వెనకాల ఎవరున్నారు, చేసేటోళ్ళ చేస్తారా చెయ్యరా అని నా పైన ఉన్న అభ్యర్థులు అన్ని పుండాకోరీలు మీకు చెప్తుంటారు. ఆ పుండాకోరీలకు ఒకటే భయం, వీడు గెలిస్తే మా కబ్జాలు ఏడ గుంజుకుంటాడో, మా కబ్జాలని గుంజుకొని పబ్లిక్ వంచుతాడేమో, నేను ఇప్పటికే ఎకరాలు కబ్జాలు పెట్టినాము, ఇవి అన్నింటినీ అరికడతాడేమో అనే భయం ఒకటే తప్ప గ్రామానికి 10 సంవత్సరాల నుంచే మనం చేసిండంటే ఏమీ లేదు. ఏడేసిన గొంగడు ఆన్నే. ఇంతవరకు వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇప్పించే ముఖం లేదు. పబ్లిక్ కోసం మాట్లాడతారు. ఇక వేరే మనం ఎందుకు చెప్పాలి? ఇది ఒకటే చాలు. మనం ఇందిరా బిల్లు కట్టుకుంటున్నాం, వాళ్ళ లేక ఒట్టి ప్రొసీడింగ్ కాపీలు ఇయ్యలే. ఇలా ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టి ఇందిరా బిల్లు శాంక్షన్ చేపిస్తున్నాం, కట్టిస్తున్నాం అందరికీ దగ్గరుండి. కాబట్టి అందరూ గమనించాలి, ఎవరు పని చేస్తుర్రు, ఎవరు పనివంతుడు, ఎవరు కబ్జా కోరి, ఇలా ఎవరి భూములు, ఎవరి ప్లాట్లు, ఎవరు కబ్జాలు పెట్టి అమ్ముతుర్రు, దాన్ని వీడు అరికడతాడని చెప్పేసి వాళ్ళ భయం. అంతే తప్ప ఊరికి సేవ చేద్దాం, ఊరికేమైనా ఉద్ధరిద్దాం అనేది ఏం లేదు. మీరెక్కడ కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మకండి. మీకు మాట ఇచ్చిన ప్రకారం నాకు మేడం కూడా ఈ దృష్టికి తీసుకుపోయిన ఊర్లో ప్లాట్ల గురించి నా నోటితో చెప్పాను, మేడం నోటితో చెప్తాను. అది మీరు వినండి. ఇప్పుడు నేను చెప్తే ఏమనుకుంటారు, మహేష్ చెప్పిండేమో మేడం చెప్తుందా అనుకుంటారు. అవునా కదా? కాబట్టి మేడం నోటితో వినండి. మా గ్రామానికి విచ్చేసినటువంటి మేడం గారికి స్వాగతం సుస్వాగతం.